సంతోషగానము చేయుదము, రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మహాదేవుండు. ఘనమాహాత్యము గలరాజు, భూమి ఆగాధపు లోయలలో భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మహాదేవుండు. మోకరించి ఆయన ముందర మ్రోకుదము, సన్నిధి మోకరించి అయ్యను మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్లీజ్ టేక్ అవుట్ యువర్ స్లిప్పర్స్. ఒకసారి చెప్తూ ప్లీజ్. కొన్ని పేపర్స్ ఉన్నాయి, ఆ పేపర్స్ కూర్చోవాలంటే కూర్చోవచ్చు. దాన్ని బట్టి అందరికీ అవసరం ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ ఇక్కడికి వచ్చినందుకు. సో పూజ ప్రారంభిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సో యాక్చువల్గా లాస్ట్ ఒక కెనాల్ వెళ్ళాం మేము ఒక ఫాదర్ గారిని కలవడానికి. ఆయన వెళ్ళినప్పుడు ఇలా చెప్పారు, ఒక గురువు ఆయన మొదటి మాసు వాళ్ళ నాన్న సమాధి మీద చేశారని ఒక మంచి థాట్ ఇచ్చాడు ఆయన. సో నేను ఎందుకు చేయకూడదని ఒకటి అనిపించింది. సో ఈరోజు ఈ మిస్సల్లో వివిధమైన పూజలు ఉన్నాయి. ఒక పూజ ఏంటంటే గురువు వాళ్ళ తండ్రి కోసం వాళ్ళ బంధుమిత్రుల కోసం అర్పించే పూజ ఒకటి ఉంది. సో ఆ పూజ నేను ఈరోజు సమర్పించేది. సో మన కుటుంబం, దాని తర్వాత మన బంధుమిత్రులు, చనిపోయిన ఆత్మల గురించి ప్రత్యేకంగా ఇక్కడ మా నాన్నగారు గంగుల దేవసహాయం, మా తాతగారు స్వామిదాస్, ఇద్దరు నానమ్మలు గ్రేసమ్మ జ్ఞానమ్మ, మా చెల్లి పావని మేరీ, మా మేనత్త ఫిలోమినా, ఇంకా మా పెద్ద అన్నయ్య, దాని తర్వాత మా బామ్మర్ది, వాళ్ళందరూ ఆత్మశాంతి కోసం ఈ యొక్క పూజ సమర్పిస్తున్నాము. అలాగే మన కుటుంబాల్లో చనిపోయిన వాళ్ళందరూ ఆత్మ శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకంగా ఇక్కడ గంగుల కుటుంబ సభ్యులు, కాండ్రు కుటుంబ సభ్యులు, ధర్మాసి కుటుంబ సభ్యులు, చిప్పాట కుటుంబ సభ్యులు అందరం ఇక్కడ ఉన్నాం. దాంతో ఇంకా కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు. సో వాళ్ళందరి కుటుంబాల్లో చనిపోయిన వాళ్ళందరి ఆత్మల్ని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క కృతజ్ఞత బలి పూజ మనం అర్పిస్తాం. సహోదరి చింతను నా పాపమును పూజినాను, ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపమును చేసి, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఇరుకను మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకి దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవనకు చేర్చుదురుగాక. ఆమేన్. దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ఓ సర్వేశ్వర,
తండ్రిని గౌరవించమని మమ్ము ఆదేశించిన నీవు మరణించిన మా తండ్రిపై మరియు మా కుటుంబంలో మరణించిన వారందరిపై, ప్రత్యేకంగా ప్రభువా ఇక్కడ ఈ యొక్క సమాధిలో ఉన్న మా బంధుమిత్రులు వాళ్ళ ఆత్మలపై మీ దయాపూర్తమైన కనికరం చూపుము. వారి పాపములను మన్నించి ఒకానొక నాడు మేమును వారిని దివ్య తేజస్సుతో ప్రకాశించుతుండగా చూచి ఆనందించి భాగ్యమును మాకు అనుగ్రహించమని బ్రతిమాలుకొంచున్నాము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ యుగ యుగములను పాలించు జీవించు మా ప్రభువును మీ కుమారుడును అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మత్తబేయులు 2వ గ్రంథము 6వ అధ్యాయం వచనములు 23 నుంచి 31 వరకు. కానీ ఎలియాసురు తన పెద్ద ప్రాయమునకు నరసిన వెంట్రుకలకు కలంకము రాకున్నట్లుగా నిర్ణయం చేసుకున్నాడు. బాల్యము నుండి అతను ప్రభువు పవిత్రాత్మకు బద్ధుడై జీవించాడు. కనుక అతడు నీకిష్టమైనచో నన్ను చంపివేయి, నా ప్రాయము వాడు ఇట్లు నటన చేయడా తగదు, నేను ఇట్లు చేయదననేమి. మన యువకులు చాలామంది 90 ఏండ్ల ఈడున ఎలియాసును తన మత ధర్మమును విడనాడునని తలంపరా. కొద్ది ఏండ్ల పాటు జీవించును గాను ఇప్పుడు మాంసము గురించినట్లు నటన చేయదననేమి. నేను అపవిత్రుడనైపోయి నా మృత్యుతనమునకు మాయని మచ్చ తెచ్చుకుంటును. నన్ను చూచి చాలామంది యువకులు పెడదారి కొట్టుదురు. తాత్కాలికముగా నరుల నుండి చావు తప్పించుకున్నంత మాత్రమున ఏమి లాభము? బ్రతికి ఉన్నను చనిపోయినను దేవుని తప్పించుకోజాలముగా. ఇప్పుడు నేను ధైర్యముగా ప్రాణములు ఒడ్డుకునేని. ఇన్ని ఏండ్లు బ్రతికిన నా జీవితము సార్థకముగును. అప్పుడు నేను యువకులను చక్కని ఆదర్శముగా చూచిని వాడు మగును. పవిత్రమైన మన ధర్మశాస్త్ర విధుల కొరకు ఉదార బుద్ధితో సంతోషముతోనూ ప్రాణములను అర్పించినచో అది యోగ్యమైన మరణమగునని వారు నేర్చుకుంటారు అని అన్నాడు. ఈ మాటలు పలికి ఎలియాసును హింస స్థానమును సమీపించింది. హింసకులు అంతవరకు అతని ఆదరముతో చూచిరి. కానీ ఈ మాటలు విన్న తరువాత వారు ఎలియాసునకు పిచ్చి ఎత్తినను అతని మీద విశ్వసులాడు. అతడు వారి కొరడా దెబ్బలకు ప్రాణమును విడుచుచు చివరి గడియలో పెద్దగా మూల్గి ప్రభువు సంపూర్ణమును పవిత్రమైన జ్ఞానము కలవాడు, నేను ఘోరయాతను మరణమును తప్పించుకొని ఉండగలిగిరి వాడని అతడెరుగును. ప్రభువు పట్ల భయభక్తుల చేతనే నేను శ్రమలను సంతోషముగా సహించుచున్నానని అతడికి తెలియను అని పలికెను. ఈ రీతిగా ఎలియాసు మరణించింది. ఒక్క యువకునికే గాక యూద జాతి అంతటికు అతని మరణము ఆదర్శప్రాయంగా చిరస్మరణీయంగా అయ్యను. ఇది ఏలిన వారి మరణించినను జీవించినను మరణించినను యేసు నాకు చాలును, యేసు నాకు చాలును. స్వర్గమందు నీవు తప్ప నాకెవరున్నారు, ఈ భూమిలోన నాకు ఏది రుచించదు. స్వర్గమందు నీవు తప్ప నాకెవరున్నారు, ఈ భూమిలోన నాకు ఏమి రుచించదు. జీవించినను మరణించినను, జీవించినను మరణించినను యేసు నాకు చాలును. హల్లెలూయా 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 హల్లెలూయా. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. 16వ అధ్యాయం
నుంచి 31వ వచనం వరకు. ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుతుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడి ఉండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండి ఉండెను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడిన ఎంగిలి మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాత పెట్టబడెను. పాతాళం నుండి ధనికుడు అబ్రహాము ఒడిలో ఉన్న లాజరును కన్నెత్తి చూసెను. అతడు అంగలార్చుచు, తండ్రి అబ్రహామా, నన్ను కనికరింపుము. నేను ఈ మంటల్లో మాడిపోచున్నాను. లాజర్ను తన బ్రేడి కొనలతో నీటిలో ముంచి నా నాలికను చల్లార్చుటకు పంపుము అనెను. అందుకు అబ్రహాము, కుమారా, మరువకుము. నీ జీవితంలో నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు అష్ట కష్టములను అనుభవించెను. అందుచే నీవిప్పుడు కష్టపడుచుండా అతడు సుఖపడుతున్నాడు. అంతేకాక మన మధ్య దాటుటకు వీలు లేని అగాధము ఉన్నది. అందువలన అచ్చటి వారు ఇచ్చటకు రాలేరు, ఇచ్చటి వారు అచ్చటికి పోలేరు అని పలికెను. అందుకు ధనవంతుడు, అట్లయినా నాదొక మనవి. నాకు 5 సహోదరులున్నారు. వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అనెను. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించుటకు మోషే ప్రవక్తలు ఉన్నారు. వారి హెచ్చరికలను ఆలించిన చాలును అని సమాధానమిచ్చెను. అది చాలదు తండ్రి, ఓ అబ్రహామా. మృతుల్లో నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళిన ఎడల వారికి హృదయ పరివర్తన కలుగును అని అతడు మరలా పలికెను. అందుకులకు అబ్రహాము, మోషే ప్రవక్తల హెచ్చరికలను కడిచేవి పెట్టిన వారు మృతుల్లో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరించాను. ఇది ప్రభు సువిశేషము. సిద్ధంగా ఉన్నాడు. సో యువకులకు ఒక మాతృగా ఉండటానికి చనిపోయడానికైనా రెడీగా ఉన్నాడు. సో ఇక్కడ మనం సువార్తలో ఇంకొక లాజర్ గురించి చూస్తున్నాం మనం. సో మనకు తెలిసిన స్టోరీ అదంతా, ఇప్పుడు చాలాసార్లు చదివిన స్టోరీయే. లాజరు, ధనవంతుడు అబ్రహాము గుడిలో ఒక పక్కన కూర్చొని ఉన్నారు. సో ప్రత్యేకంగా ఈ 2 రీడింగ్స్ తీసుకోవడానికి నాకు ఒక ఉద్దేశం ఉంది. అక్కడ ఎలియాజరు చనిపోతాడు, ఇక్కడ లాజరు కూడా చనిపోతాడు. సో ఎలియాజరు చనిపోయేటప్పుడు ఆయన ఒక దైవ కార్యం కోసం ఆయన చనిపోయాడు. ఇక్కడ లాజరు చనిపోయిన తర్వాత ఆయన వెళ్ళి స్వర్గంలో అబ్రహాం పక్కన ఉన్నారనమాట. సో ఒకసారి నేను డాడీతో మాట్లాడుతున్నప్పుడు సెమినార్లో జాయిన్ అవ్వక ముందు ఆయన చెప్పారు, దేవ సహాయం అంటే బైబిల్ వర్డ్ ఇది. బైబిల్లో ఎలియాజరు దేవ సహాయం అంటారు. ఏలి అంటే దేవ, అందుకే దేవుడు మనం చదువుతూ ఉంటుంది కదా, ఏలి లామా సబక్తా అని, దేవా దేవా నన్ను ఎలా చేయి విడిచిదివి అని. సో ఏలి పాత నిబంధనలు ప్రభువుని యెహోవాని ఏలి అని పిలిచేవాళ్ళు. లాజరు అంటే సహాయం. సో అది కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఎలియాజర్ కాస్త లాజర్ అయ్యింది. సో లాజర్ అనమాట. బట్ ఫస్ట్ ఈ బైబిల్లో చాలామంది ఎలియాజర్లు ఉన్నారు. ఎలియేజరు, ఎలియాజరు 2 ఒకటే. దేవ సహాయం, దేవుని యొక్క సహాయం. ఎలియాజరు దేవుని సహాయం, ఎలియేజర్ దేవుని నుండి వచ్చిన సహాయం. 2 ఒకటే, దేవ సహాయం. సో ఫస్ట్ దేవ సహాయం మనం బైబిల్లో చూసేది అబ్రహాముకు పిల్లలు లేరు, మనకందరికీ తెలిసింది. అబ్రహాముకు పిల్లలు లేరు. సో అబ్రహాము ఒక సేవకుడిని ఆ దత్తత తీసుకుంటాడు. అబ్రహాంకి 100 సంవత్సరాల తర్వాత కానీ ఇస్సాకు పుట్టాడు. 75 సంవత్సరాలు కానీ 70 సంవత్సరాలకి ఇష్మాయేలు, తర్వాత 100 సంవత్సరాలకి ఇస్సాకు పుడతాడు. కానీ అంతకు ముందే ఒక సేవకుడిని దత్తత తీసుకుంటాడు అబ్రహాం. ఆయన పేరు ఎలియాజర్. యాక్చువల్గా ఫస్ట్ మనకి ఆదికాండంలో వచ్చేది ఆయన అన్నమాట. బట్ దాని తర్వాత చాలామంది ఎలియాజర్లు ఉంటారు బైబిల్లో.
బట్ లాస్ట్లో వచ్చేది యేసు ప్రభు చెప్పిన ఈ ఒక ఉపమ, ఈ యొక్క పారబుల్లో యేసు ప్రభు ధనవంతుడు లాజర్ గురించి చెప్పి మళ్ళీ లాజర్ని తీసుకెళ్ళి అబ్రహాం పక్కన కూర్చోబెడతాడు. సో ఫస్ట్ అందరం ఇక్కడికి వచ్చాం. సో మనందరికీ అంతమంది వచ్చారు ఇన్ని సంవత్సరాల తర్వాత. అలాగా ఈయనకు అది అట్రాక్ట్ చేసేది ఉంది. సో మనం ఏం చేస్తాం? సో పెద్దలైనా పిల్లలైనా సరే వచ్చారంటే ఆయన బతుకున్నప్పుడు మనల్ని అట్రాక్ట్ చేశాడు. చనిపోయిన తర్వాత కూడా మన అందరినీ దగ్గర తీసుకురావడానికి ఆయన దగ్గర చాము ఉంది, దేవుని యొక్క కృపాది. సో ఎనీవే నేనైతే యాక్చువల్గా ఇదే రీడింగు డాడీ చనిపోయినప్పుడు రోమ్లో కృతజ్ఞత బలి పూజ పెట్టినప్పుడు ఈ రీడింగ్ తీసుకున్నాను, ధనవంతుడు లాజరు. నేను అందుకనే ఈ రీడింగ్ తీసుకోవాలనుకున్నాను. ఆ టైంలో యాక్చువల్గా డాడీ రాసిన 2 లెటర్లు నా దగ్గర ఉన్నాయి. సో అవి ప్రింట్అవుట్ తీసుకొని కొన్ని అప్పుడు చదివాను. సో ఇప్పుడు దానిసేపు చదువుతాను. చెప్పిన ఉపమానంలో ఒక లాజరు పేదవాడు, ధనవంతులు అవ్వటానికి ఛాన్స్ ఉండొచ్చేమో తెలియదు, బట్ మరి లాజరు అలా పేదవాడిగా ఉండిపోవటానికి ఆయన డిసైడ్ అయ్యి ఉండొచ్చు. మనకి పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే లేదు, బట్ ఎనీవే పరలోకంకి అయితే వెళ్ళారు, అదే చెప్పాడు. సో మరి మా నాన్న మేబీ ధనవంతుడు అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఆయనకి, బట్ ఆయన మాత్రం అది ఎంచుకోవాలి. ఇప్పుడు మొదటి పట్టణంలో చదివినట్టు ఆయన చనిపోకుండా ఉండటానికి ఒక చిన్న తప్పు చేస్తే సరిపోయేది. కానీ ఎలియాజర్ ఏం చెప్పాడు? మిగతా వాళ్ళకి నేను చెడ్డ ఎగ్జాంపుల్ ఇవ్వకూడదు కాబట్టి నేను మంచి ఎగ్జాంపుల్లోనే ఉండాలి, కాబట్టి నేను రాజుగారు చెప్పిన తప్పుడు పని చేయను, చనిపోవడానికైనా రెడీగా ఉన్నాను అనేది ఎలియాజర్ చెప్పాడు. కానీ ఇక్కడ సువిశేషంలో మనం చూసినట్టయితే లాజరు పేదవాడు. మరి ఎందుకు పేదవాడయ్యాడో మనకు తెలియదు. సో మరి ఆయన మరి మా నాన్నకి ఇవన్నీ తెలుసో తెలీదో తెలియదు కానీ నాకు ఇంత ఇలాగా, బట్ మా నాన్న చూస్ చేసుకున్నాడు. చూస్ చేసుకోకుండా నాకు రాసిన లెటర్లో 2007లో నేను ఫుల్ టైమర్షిప్కి వెళ్ళే సమయంలో మా నాన్న ఒక లెటర్ రాశాడు. నేను రాసిన లెటర్కి జవాబు అది రాసి ఒక 2 సంవత్సరాల తర్వాత నాకు ఇచ్చాడు, వెంబటి ఇవ్వలేదు. దాంట్లో కొన్ని రాశాడు మా నాన్న. ఆర్థికంగా నేను అక్రమార్జన చేసి బాగా సంపాదించడానికి నాకు దేవుడు చాలా చక్కటి అవకాశం ఇచ్చాడు. అలా సంపాదించి ఉంటే కొంతవరకు బాగానే ఉండేది. కానీ దైవభక్తి, పాపభీతి గల ఏ వ్యక్తి ఇతర మార్గం ద్వారా సంపాదించకూడదని నా అభిప్రాయం. సహాయం చేయాలే కానీ ప్రతిఫలం ఆశించకూడదనేదే నా అభిమతం. అలాగే నా మనస్సాక్షి నన్ను గద్దించేందుకు అవకాశం ఇవ్వని రీతిలో నా ఉద్యోగ జీవితం గడిచింది. నాకంటే అన్ని విధాల తక్కువ స్థాయి వ్యక్తి ఆర్థికంగా నాకంటే ఎన్ని రెట్లు ముందు ఉన్నా ప్రమోషన్లతో పైకి ఎదిగినా నేను ఏ రోజు వారిపై ఈర్ష్యపడలేదు, ఆవేదన చెందలేదు. ఎంతోమందికి లోన్ల ద్వారా ఇల్లు ఏర్పాటు చేయట్లో సహాయపడిన నేను స్వంతానికి 1 గజం స్థలం కూడా మీకు ఇవ్వలేకపోయాను. అందుకు కూడా నాకు బాధ లేదు. కారణం నా జీవితం క్లాస్ 4గా ప్రారంభించి క్లాస్ 4గానే ముగుస్తుంది. కానీ మీ జీవితాలు దానికంటే ఎన్నో రెట్లు ఉన్న స్థాయి ప్రారంభం అయ్యి అత్యంత ఉన్నత స్థాయికి చేరుకుంటాయి. అత్యంత ఉన్నత స్థాయికి చేరుకుంటాయి కనుక నన్ను దయతో క్షమిస్తారని ఆశలు.
ఇంకలాగా డాడీ నా గురించి ప్రత్యేకంగా సొంతగా రాసిన కొన్ని విషయాలు ఉన్నాయి. బట్ ఎందుకంటే నేను మిగతా వాళ్ళకి చాలామంది చెప్తా ఉంటాను, డాడీ నన్ను పంపించలేదు, 5 సంవత్సరాల పాటు ఆపారు, గురువు అవ్వకుండా పంపిస్తారండి. కానీ ఎప్పుడు ఈ స్టోరీ చెప్పేటప్పుడు నాకు కొత్త దాని యొక్క ఇంటర్ప్రిటేషన్. ఫస్ట్ 2001లోనే గురువు అవ్వాలని ఉండేది, బట్ అంత స్ట్రాంగ్ కాదు. 2004లో నేను చెప్పాను దానికి చెప్తే 3 సంవత్సరాలు ఆగమన్నాడు. నేను ఎలా అడిగాను, వెళ్ళనా నేను అని అడిగాను. వెళ్ళనా అంటే ఆగు అని చెప్పాడు. ఫుల్ టైమర్ అయిన తర్వాత 2008లో 7లో అడిగారు, 7-8 మళ్ళీ ఇంకొక 3 సంవత్సరాలు ఆగాను. బట్ 2009లో నేను వెళ్తాను అని చెప్తే వెళ్ళు అని. అంటే నేను వెళ్ళనా అంటే నువ్వు రెడీగా లేవు, వెళ్ళొద్దు అని ఆపాడు ఫస్ట్ టైం. మళ్ళీ వెళ్ళనా అని అడిగాను, ఇంకా నువ్వు రెడీగా లేవు, నేను వెళ్తున్నాను, నన్ను వదిలేసే అంటే అప్పుడు దాకా. ఎనీవే డాడీ అయితే ఆర్డినేషన్కి లేరు, కానీ సెమినార్కి పంపించే ముందే నన్ను దీవించి పంపించాడు. ఆయనకు అదొక కాన్ఫిడెన్స్, ఆయనకు ముందే తెలుసు నేను గురువు అవుతానని. ఇంకా దీంట్లో రాసిన గురువు కంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు అనేది ఆయన దృఢ సంకల్పం. ఐ థింక్ ఇట్ ఇస్ బెటర్. చెమ్మగిల్లు కన్నుల నుండి జలజల రాలే బాష్పాలను, చెమ్మగిల్లు కన్నుల నుండి జలజల రాలే బాష్పా. సహోదరి సహోదరులారా, మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునగుట్ల ప్రార్థింపుము. స్థితి మహిమల కొరకును ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా తండ్రి కొరకు మరియు మా కుటుంబంలో చనిపోయిన వారందరి కొరకు ఈ బలిని మేము అర్పించి ఈ బలిని ఆదరంతో స్వీకరించుము. సజీవుల రాజ్యంలో వారికి నిత్యానందము ప్రసాదింపుము. నేనును ఒకప్పుడు వారితో పాటు పునీతుల ఆనందమును అనుభవించు భాగ్యము దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులో ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదను నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే గాని నాశనము అగుటలేదు. ఇహలోకపు అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోకపు నిత్య నివాసము పొందగలుగుచున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమా గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పావన ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభు. నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే.
కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ పరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకును మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుతూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, ప్రకటించడము, నీవు తాను చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివాళమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయు. క్రీస్తు మరణములో భాగస్థుడైన ఇతడు అతని ఉత్థానమునందు పాల్గొందునుగాక. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. ఆనాటికి కావలసిన మా ఆయనము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మంచినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశించక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షిస్తుందుము. ఎలాగైనా
శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకోము. సమాధానం. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. రావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా. నింపుము నాలో నీ ఆత్మను, నింపుము నాలో నీ ఆత్మను. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. సీనాయి కొండ పైన దిగిన దేవా, మండుచున్న పొదలో కనిపించావా. సీనాయి కొండ పైన దిగిన దేవా, మండుచున్న పొదలో కనిపించావా. మోషేతో మాట్లాడిన ప్రభు, మాట్లాడిన ఈ సమయంలో మన కుటుంబ సభ్యులందరి యొక్క ఆత్మలను దేవుడికి సమర్పిస్తూ ఒక పరలోక గట్ట మన వారి యొక్క కృతజ్ఞతలు నేర్చుకున్నాం. పరలోకమందున మా యొక్క తండ్రి, నామమున గాక, రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందున నెరవేరినట్టు భూలోకమందున నెరవేరునుగాక. నానాటి కావలసిన ఆహారము మాకు అనుగ్రహించండి. మా యొక్క అప్పులను మన్నించు, మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనలో ప్రవేశ రక్షించము. ఆమె దేవవర ప్రసాదములకి కారణమని మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయుడు మన వారి మీదే, మీ గర్భఫలము యేసు ఆశ్రయుడు మన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన వారు ప్రార్థించండి. ఆమె పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది కోడెలనా, వేలాది పొటేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ స్వర్గపు దివ్య ప్రసాదము మా తండ్రి యొక్క మరియు మా కుటుంబంలో చనిపోయిన వారందరి యొక్క నిత్య విశ్రాంతిని, దివ్య ప్రకాశంను ప్రసాదింపవలనని ప్రార్థించున్నాము. వారితో పాటు మేమును ఈ నిత్య మహిమను గాంచు భాగ్యమును అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక.
ప్రభు యొక్క దీవెన కొరకు మన శిరమును వండి సకల విధములైన ఊరటలకు నిలయమైన సర్వేశ్వరుడు మానవుని అత్యంత ప్రేమతో సృజించెను. తన జనితైక సుతుడైన క్రీస్తు ప్రభుని ఉత్థానమును విశ్వసించు మీకు శరీర ఉత్థానము కలదను నమ్మకమును దయచేయునుగాక. ఆమేన్. దేవుడు జీవించి ఉన్న మనకు పాప క్షమాపమును, మరణించిన వారికి శాంతి కాంతులతో నిండిన తావులో స్థానము దయచేయునుగాక. ఆమేన్. క్రీస్తు మృతులలో నుండి లేచినని విశ్వసించు మనము అతనితో ఎల్లప్పుడూ సంతోషముగా జీవింతుముగాక. ఆమేన్. సర్వశక్తుడైన సర్వేశ్వరుడు ఆశీర్వాదము మీపై దిగివచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున.